హలో స్టూడెంట్స్, ఇది మేక్ ఆర్ బై డెసిషన్ సంబంధించినటువంటి కేస్ స్టడీ అమ్మా. డ్యూ టు కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ ఏ ప్లాంట్ ఈజ్ రన్నింగ్ ఎట్ ప్రెజెంట్ ఎట్ 50% కెపాసిటీ. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏంటంటే మనకి ఒక ప్లాంట్ కోవిడ్-19 కారణంగా ప్లాంట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత రన్నింగ్ అవుతుందంటే 50% కెపాసిటీతో రన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్, సెల్లింగ్ ప్రైస్ మొత్తం కూడా మనకి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కూడా ఇచ్చారు. అయితే మనకి ఇచ్చిన డేటా ఏంటంటే ప్రొడక్షన్ అండ్ సేల్స్ పర్ మంత్ 20,000 యూనిట్స్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫర్ టు బై 5,000 యూనిట్స్ పర్ మంత్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹6.50 పర్ యూనిట్. గివ్ యువర్ అడ్వైస్ ద మేనేజ్మెంట్ అండ్ టేకింగ్ డెసిషన్. సో ఇది మేక్ ఆర్ బై డెసిషన్ అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనకి ఇచ్చినటువంటి సమ్లో ఏంటంటే సొల్యూషన్ చూడండి. మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గివెన్ ఇన్ఫర్మేషన్ కరెంట్ ప్రొడక్షన్ సేల్స్ ఎంత ఉందంటే కరెంట్ ప్రొడక్షన్ సేల్స్ అంటే 50% మాత్రమే జరుగుతుందని చెప్తున్నారు. ఆ ప్రొడక్షన్ సేల్స్ ఎంత అంటే 20,000 యూనిట్స్ జరుగుతుంది. పర్ మంత్ వచ్చి 20,000 యూనిట్స్ జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఒక ఆఫర్ వచ్చింది. 5,000 యూనిట్స్ పర్ మంత్ ₹6.50కి మనకి కొనుక్కుంటానని ఒక ఆఫర్ వచ్చింది. అయితే మనకు అయ్యే ఖర్చు ఎలా ఉంది అంటే మనం వాళ్ళ ఆఫరు తీసుకోవాలి అంటే మనకి ఎలా ఉంది, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఎంత, మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేమో మనకి ₹7.30 పర్ యూనిట్. ఎంత పడుతుంది మనకి సెల్లింగ్ ప్రైస్? ₹7.30 పర్ యూనిట్. అయితే ఇప్పుడు మనం పర్చేసింగ్ ప్రైస్ కనుక సెల్లింగ్ ప్రైస్ ₹7.30 అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది చూడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మనకి ఎంత అవుతుందంటే డైరెక్ట్ మెటీరియల్ ఇవన్నీ టోటల్ వేరియబుల్ అంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ వేరియబుల్ కాస్ట్ అంతా కూడా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంట. డైరెక్ట్ మెటీరియల్ ఎంత మనకి ఇచ్చినటువంటి సమ్లో 2. డైరెక్ట్ లేబర్ ఎంత అంటే మనకి డైరెక్ట్ లేబర్ వచ్చేసి మనకి 1. వేరియబుల్ ఓవర్ హెడ్ ఎంత అంటే 3. సో టోటల్ వేరియబుల్ పర్ యూనిట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అవుతుంది? ₹6. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? ఆఫర్ టు బై 5,000 యూనిట్స్ అంటే మన దగ్గర కొంటాను అంటున్నారు. మనం ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మనం ఇక్కడ బయింగ్ కాదు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఏమంటే ఆఫర్ ఇచ్చాడు. ఒక ఎక్స్పోర్టర్ మనకు ఆఫర్ ఏంటంటే ₹6.50కి మన దగ్గర తీసుకుంటానని. సో మనకి అదే అవుతున్నది ఏంటంటే ఖర్చు అవుతుంది ₹6. మార్కెట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? ₹7.30 పర్ యూనిట్. కానీ మనకు జరుగుతుంది ఓన్లీ 50% కెపాసిటీ మాత్రమే జరుగుతుంది ఇక్కడ మార్కెట్లో. అంటే మార్కెట్లో 50% కెపాసిటీ రన్ అవుతుంది కాబట్టి మనం జనరల్గా లాస్లో ఉన్నాం. కానీ ఈ ఆఫర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ప్రాఫిట్ అన్నది మనకి ఒక ఎంత రేట్ ఎంత ఇచ్చాడు? ₹6.50 ఇచ్చాడు. సో మనకి ₹6.50 మనకు ఆఫర్ ఇచ్చాడు కాబట్టి ఈ ఆఫర్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే మనం ప్రాఫిట్ అన్నది మనకి ప్రాఫిట్లోనే ఉంటాము. ఎందుకంటే ప్రాఫిట్ వస్తుంది మనకి. ఓకే, ఎందుకంటే మనకి 50 అన్న ప్రాఫిట్ వస్తుంది. మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటా అంటున్నాడు? కొంటా అంటున్నాడు ₹6.50కి కొంటా అంటున్నాడు. మనకు అవుతున్నటువంటి ఖర్చు ఎంత? ₹6. అయితే మీకు డౌట్ అవ్వచ్చు, సెల్లింగ్ ప్రైస్ ₹7.30 పర్ యూనిట్ కదా అండి, మరి మనం ఇక్కడ ₹7.35 నుంచి ₹6 తీసేస్తే కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు కదా అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి అతను బై చేస్తానన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఈ ఆఫర్ని తీసుకోవచ్చు. సో కన్క్లూజన్ ఏంటంటే we can accept the offer. ఓకే, ఎందుకంటే మనకి 0.50 మనకి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. ఓకే.
ఈ విధంగా మనం మేక్ ఆర్ బై డెసిషన్ సమ్ చేస్తాం. ఏంటంటే మనం ఇక్కడ ఓన్లీ టోటల్ వేరియబుల్ కాస్ట్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ అన్నది, ఫిక్స్డ్ ఓవర్‌హెడ్ అన్నది మనం ఇందులో క్యాలిక్యులేట్ చేయము. ఎందుకంటే ఇది ఓన్లీ మనం టోటల్ వేరియబుల్ ఫిక్స్డ్ అన్నది ఎక్కడ చేంజ్ అవ్వదు. మీకు ప్రీవియస్ కాస్ట్ సమ్‌లో చెప్పిన అండ్ బ్రేక్ ఈవెన్ సమ్స్‌లో చేసినా సరే ఫిక్స్డ్ కాస్ట్ అన్నది మనం అలాగే ఉంటుంది తప్ప మారదు. వేరియబుల్ కాస్ట్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. మీరు గనక ఈ సమ్స్ చేసేటప్పుడు నార్మల్ క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళండి. అంతే తప్ప సైంటిఫిక్ క్యాలిక్యులేటర్‌ని మీకు అలౌ చేయరు.